వ్యతిరేకించింది 22 మంది. బల పరీక్షలో సీఎం విజయ్ ఘన విజయం. విశ్వాస తీర్మానానికి 144 మంది మద్దతు. నిలువున చీలిన అన్నా డిఎంకే. వేలుమణి నేతృత్వంలో 25 మంది వేరుకుంపటి వీరంతా ప్రభుత్వానికి సానుకూలంగా ఓటు. అసెంబ్లీ నుంచి డిఎంకే వాకౌట్. ఓటింగ్ కు డిఎంకే సభ్యులు దూరం. పిఎంకే బీజేపీ ఎమ్మెల్యేలు తటస్థం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తొలి పరీక్ష నెగ్గారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆదేశాలతో శాసనసభలో బలాన్ని నిరూపించుకున్నారు. 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. బుధవారం విశ్వాస తీర్మానంపై విజయ్ సర్కార్ కు 144 మంది మద్దతు ఇచ్చారు. పిఎంకే బీజేపీ ఎమ్మెల్యేలు తటస్థంగా ఉండగా 159 మంది సభ్యులున్న ప్రధాన ప్రతిపక్షం డిఎంకే, ఒక ఎమ్మెల్యే ఉన్న డిఎండికే ఓటింగ్ లో పాల్గొనకుండా వాకౌట్ చేశారు. మొత్తానికి బల పరీక్షలో ఇదే టీవీకే పార్టీ లేదా తమిళనాడు ముఖ్యమంత్రి బంపర్ మెజార్టీ తోటి బయటపడ్డారు. ఇక అందరిని ఆశ్చర్యపరుస్తూ ఇదే విజయ్ గారు ముఖ్యమంత్రిగా 172, 177 వైన్ షాప్లను మూసేస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. రోడ్ల మీద, గుళ్ళ పక్కన, విద్యా సంస్థల పక్కన, రోడ్డుకి కొంత ఇబ్బందికరంగా ఉన్న వైన్ షాపులను మూసివేయాలని ఒక్కసారిగా ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఆదేశాలు జారీ చేసినందుకు కమల్ హాసన్ గారు కూడా విజయ్ గారికి సెల్యూట్ చేసిండ్రు. ఇప్పటి నుండి విజయ్ గారిని మనం ఒక స్టార్ యాక్టర్ లాగా మాత్రమే చూడొద్దు, విజయ్ గారిని అంతకు మించి చూడాలి. విజయ్ గారు ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి ఆయనకు గౌరవం ఇవ్వాలి. ఆయన వైన్ షాప్ల మీద కొరడా జుల్పించడం అనేది ఏదైతే ఉన్నదో అది మంచి ఆలోచన. ఆ మంచి ఆలోచనకు ప్రతిపక్షాలు కూడా సహకరించాలి. ముందు ఇలాంటి వాటిని మనం నిర్మూలించాలని కమల్ హాసన్ గారు కూడా నిన్న ట్వీట్ చేసిండ్రు, తన అభిప్రాయాన్ని తెలియజేసిండ్రు. మొత్తానికి విజయ్కి ఈ ఆటంకాలు ఏవి లేదు. ఇక పరిపాలనలో విజయ్ గారు దృష్టి పెట్టవచ్చు. ఇక విజయ్ గారు ముఖ్యమంత్రిగా తన పరిపాలనను ప్రజల చేత ఆమోదింపజేసుకోవాలి. ఇక ఆయన ఇప్పటి నుండి చేస్తున్న అడుగులు ఆయనది మంచి పరిపాలన లేకపోతే ప్రజా వ్యతిరేకమైన పరిపాలన అనేది కూడా తెలుస్తుంది. మొత్తానికైతే 144 మంది విజయ్ గారికి మద్దతుగా నిలవడం కూడా ఇది ఒక చరిత్రగానే మిగిలిపోతుంది. మ్యాజిక్ ఫిగర్ కి దూరంగా వచ్చి ఆగిపోయిన విజయ్ గారికి ఇప్పుడు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడా కట్టడం అనేది ఇదో సంచలనమైన విజయం అని కూడా చెప్పొచ్చు మనం.